బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర మొదలు పెట్టనున్నారు. అదే రోజున బైన్సాన్లో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభ నిర్వహించనున్నారు. బండి సంజయ్ 4వ విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. హైదరాబాద్ శివార్లోని 9 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆలస్యమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఇక 5వ విడత పాదయాత్ర నేపథ్యంలో 5వ విడత పాదయాత్ర ఏ రోజు మొదలు కాబోతుంది? అలాగే ప్రధానంగా ఈ పాదయాత్రలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ వెన్నెల. బీజేపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 28వ తేదీ నుంచి మొదలవుతుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా బాసర్లో పూజలు చేసిన అనంతరం పాదయాత్ర మొదలవుతుంది. అయితే బండి సంజయ్ సెంటిమెంట్ ఏంటంటే మొదటి నుంచి ఏదో ఒక దేవాలయంలో పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించడం. మొదటి విడత భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ బాసర్లో పాదయాత్ర ముందు పూజలు జరిపి అక్కడి నుంచి ఆ దగ్గర ఉన్న ఖానాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి కరీంనగర్ జిల్లాలో తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో ఈ డిసెంబర్ 14 లేదా 15వ తేదీన పాదయాత్ర ముగించే విధంగా షెడ్యూల్ను ఖరారు చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ ఖరారులో దాదాపుగా 16 రోజులు జరిగే పాదయాత్రలో అనేక అంశాలను స్పృశిస్తూ పోవాలని చెప్పేసి సంజయ్ నిర్ణయించిన స్పష్టమవుతుంది. ఈ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడిన సంజయ్ పాదయాత్రలో తాను ప్రస్తావించే అంశాలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పరోక్షంగా వివరించారు. అదేవిధంగా వేర్వేరు ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించాలి, పాదయాత్ర నిర్వహించాలి, ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. అంటే ఎన్నికలకు 10 నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో కలపాలి, ప్రజలతోటే మమేకం కావాలి అనే విషయంలో ఆయన ఒక దిశను నిర్దేశించారు పార్టీ శ్రేణులకు. ఇంకొకటి ఏంటంటే కార్మిక, కర్షక, విద్యార్థి, యువకులు ఈ వర్గాలకు తెలంగాణలో గడిచిన 8 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఆయన పార్టీ నాయకులకు వివరించారు. రైతులకు కేవలం రుణమాఫీ, రైతు బంధు ఇస్తున్నా అని చెప్తున్న కేసీఆర్ వాళ్ళకు సంబంధించిన మిగతా విషయాలు పట్టించుకోవట్లేదు. ఇదే సమయంలో నరేంద్ర మోడీ గడిచిన 8-9 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పనుల మీద ఆయన వివరించారు. అంటే ఎరువులను సబ్సిడీకి అందించడం కానీ, కిసాన్ సమ్మాన్ నిధిని ఇవ్వడం కానీ, కిసాన్ బీమా యోజనను అమలు చేయడం కానీ, విత్తనాలను అందించడం కానీ, అంటే సబ్సిడీ మీద అందించడం కానీ ఈ అంశాలను తెలియజేశారు. అదేవిధంగా యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది, కానీ కార్యరూపంలో తీసుకురావడం లేదు. ఎప్పుడు చూసినా ఉద్యోగాలు వస్తున్నాయి, నోటిఫికేషన్లు ఇస్తున్నాం, ప్రకటనలు చేస్తున్నాం అని చెప్పడం తప్ప ఎక్కడా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా కోర్టులకు వాళ్ళని పంపించి వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. కనీసం రాత పరీక్షలు, ఆయా విభాగాలకు సంబంధించిన రాత పరీక్షను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్థితిలో లేదు, ఉద్యోగాలు ఇవ్వాలని లేదు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి కొన్ని కమిషన్లు కూడా రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వీటిని భర్తీ చేయాలి అని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 9 ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పి సంజయ్ రాష్ట్ర కార్యవర్గంలో విమర్శించారు. ఇంకొక విధానం చూస్తుంటే యువకులకు సంబంధించిన నిరుద్యోగ భృతి ఇస్తా అని 2018 ఎన్నికలకు ముందు నెలకు 3,010 అయితే ఉద్యోగం ఇస్తా, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఈ రెండింటినీ పట్టించుకోలేదు. తర్వాత రైతులకు సంబంధించినటువంటి
కనీస మద్దతు ధర, పంట కనీస ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, వీటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ప్రకటించిన దానికి సబ్సిడీ ప్రకటించాలి, కొంత ప్రకటించి కొంత ఇవ్వాలి. వాటిని కూడా ఇవ్వట్లేదు. గతంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా కేంద్రం కొంత ఎంఎస్పి ఇచ్చినప్పటికీ దానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా కొంత సబ్సిడీ ఇస్తూ వాళ్ళకు ధర పెంచి ఇచ్చేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అది కూడా ఇవ్వట్లేదు. ఇంకొకటి, ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయి, కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇంతవరకు ఐటీలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎంత మేరకు ఉద్యోగాలు కల్పించారు అనే విషయంలో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయటం లేదు అనే విషయాలను అక్కడ ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటినీ కూడా తన పాదయాత్రలోనూ మాట్లాడతాను, తన పాదయాత్రలో ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలకు వివరిస్తాను. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము దాదాపుగా గడిచిన 8 ఏళ్లుగా 3 కోట్ల ఇండ్లను నిర్మించి ఇచ్చింది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోటి అసలుకు పేదవాళ్ళకి ఇవ్వట్లేదు. ఎక్కడా ఇల్లు నిర్మించిన దాఖలాలు లేవు. కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా దారి మళ్లించి తన పదాలుగా చెప్పుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా సంజయ్ విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ కూడా పాదయాత్ర సందర్భంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం, రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.